ఇంకా చిన్న చిన్న artist. వాళ్ళకి ఆదర్శం అన్నాను, అందుకే దే ఆర్ మై ఇన్స్పిరేషన్. పైన ఇదన్నీ ఇట్లా షాల్వాతో కప్పారు ఇవన్నీ. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో మేము స్టార్స్ కదా, సోషల్ మీడియా సెలబ్రిటీస్ మేమంతా. ఉప్పల్ వాళ్ళు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, స్వాతి నాయుడు అవ్వచ్చు, అగ్గబెట్టి మర్చ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కానీ మేము మాకేంటంటే ఈవెంట్స్ పిలుస్తుంటారు. ఈవెంట్లో మా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మా ఫోటోలు వేస్తుంటారు. అప్పుడు మాకు సానుభూతులు బొకేలు ఇస్తుంటారు. సో అలాగా పారేడు విషయం లేక అలా వేశారు అనమాట పైన. అంటే ఇప్పుడు ఈ బెడ్ ఇవన్నీ చిన్న చిన్న బెడ్లు ఉన్నాయి కదా, సరిపోతుంది మీకు ఉండగలుగుతుందో మీకు వచ్చే సంపాదనతో కానీ, లేకపోతే జనాల్లో మీకు ఉన్న ఆదరణకి ఇది ఇట్లా ఉండడం మీకు? నాకైతే నేనైతే మంత్లీ ఒక 50,000 సంపాదించుకుంటానండి. ఏవైనా ఈవెంట్లు చేసి 50,000 5 లక్షల? 50,000 లక్షలు కాదు, లక్షలు అయితే ఎవరి కూడా ఎందుకుంటాను. అంటే బయట టాక్ ఏంటంటే చెప్తాను చెప్పా కదా, పక్కన వాళ్ళు మోసం చేసి డబ్బులు తీసుకుంటా ఉంటారు అలా ఎవరండి, ఎవరు తాగేసింది కొక్కాల్సిందేమో కానీ తాక్కుండా ఉన్నాడు ఒక్కరు అన్నారని చెప్పు. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు ఉన్నాడు, ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ అండి. వాళ్ళు ఎంత కాదనుకున్నా కానీ ఆయన 2 రాష్ట్రాల్లో, కర్ణాటకలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆయన లేదు. ఉప్పల్ వాళ్ళకి తెలియని వాళ్ళే లేదు. పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఉప్పల్ వాళ్ళ వీడియోస్ చూస్తారు. ఆయనతో నాకున్న అనుబంధం 6-7 సంవత్సరాలు.